నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. ఏపీలో సిబిజి ప్లాంట్ నిర్మాణానికి ఆస్ట్రేలియాకు చెందిన ఆర్వెన్సిస్ గ్రూప్ ముందుకు వచ్చింది. గురువారం తాడేపల్లిలో విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ ను సంస్థ ప్రతినిధులు కలిసి ప్రకటించారు. ప్రకాశం జిల్లాలో సిబిజి ప్లాంట్ నిర్మాణానికి ఆర్వెన్సిస్ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. తొలుత 1.50 కోట్లతో తొలి ప్లాంట్ ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 12 నుంచి 20 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధం కాగా భూ కేటాయింపులు ఇతర అనుమతులు అనంతరం ప్లాంట్ ఏర్పాటునకు ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేశారు. సింగిల్ విధానం ద్వారా అనుమతులు ఇవ్వనున్నట్లు సంస్థ ప్రతినిధులకు మంత్రి రవికుమార్ తెలిపారు. సిబిజి ప్లాంట్ ఏర్పాటునకు ముందుకు రావడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. సిబిజి ప్లాంట్ ఏర్పాటునకు ప్రకాశం కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా కార్మికులు జరుపుకునే ఏకైక పండుగ మేడే మాత్రమే అని 1886లో అమెరికా చికాగోలో జరిగిన కార్మికుల పోరాటంలో 8 మంది కార్మికుల ప్రాణత్యాగం ఫలితంగా 8 గంటలు పని విధానం అమలులోకి వచ్చిందని సిఐటియు నాయకులు తెంగిరాల వెంకటేశ్వర్లు అన్నారు. సిఐటియు అద్దంకి మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం అద్దంకిలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా అద్దంకి మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు జెండాను కార్మికుల సమక్షంలో ఎగరవేసి ర్యాలీగా బయలుదేరి సంబరాలు చేసుకున్నారు. సిఐటియు నాయకులు వెంకటేశ్వర్లు ఆదాం వేసిన డాన్సులు అందరినీ అబ్బురపరిచింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం కార్మికుల చట్టాలను రద్దు చేసి కార్మికులకు వ్యతిరేకంగా లేబర్ కోడ్ బిల్లు పార్లమెంటులో చట్టం చేస్తుందన్నారు. ఈ విధానాన్ని తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ బిల్లు రద్దు చేసి కార్మిక కర్షక ఐక్యత కోసం పనిచేయాలని, కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించాలని సిఐటియు తరఫున డిమాండ్ చేశారు. కార్మిక దినోత్సవం మేడే కార్యక్రమాన్ని అద్దంకి సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ దగ్గర జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ మేడే కార్యక్రమాన్ని ఒకసారి కార్మికులు చేసినటువంటి త్యాగాల్ని గుర్తు చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరిగింది. చికాగో నగరంలో అమెరికాలో ఆ రోజు 8 గంటల పని విధానం కోసం కార్మికులు పోరాటం చేసి 8 గంటల పని విధానాన్ని సాధించుకున్నారు. ఆ పోరాటంలో పోలీసులు కాల్పుల్లో అమరులైనటువంటి అమరవీరుల్ని గుర్తించుకునే దానికోసం ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు కార్మికులు త్యాగాలను గుర్తు చేసుకుంటూ కార్మిక దినోత్సవాన్ని మేడే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఆ కార్మికుల పోరాటంలో వచ్చినటువంటి రక్తంలో తడిసినటువంటి ఎర్ర జెండాని ఈ రోజు జెండా సహనంగా కార్మికులు ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా హక్కుల కోసం ఈ రోజు ఉపయోగించుకున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి భారతదేశంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల కాలం తర్వాత మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు ఉన్నటువంటి హక్కుల్ని, కార్మిక చట్టాలని నిర్వీర్యం చేసి కార్మికుల 36 కార్మిక చట్టాలని నిర్వీర్యం చేసి రద్దు చేసి లేబర్ కోడ్ బిల్లులు తీసుకొస్తా ఉన్నారు. ఈ లేబర్ కోడ్ బిల్లుని కార్మిక వర్గం వ్యతిరేకిస్తా ఉంది, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తా ఉన్నాయి. దీనికి నిరసనగా జనవరి 20వ తేదీన దేశవ్యాప్తంగా కార్మికులు ఒకరోజు సమ్మె తెలియజేస్తా ఉన్నారు. ఈ సమ్మెను కూడా జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకని కార్మికుల యొక్క జరుపుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని కార్మికులు కర్షకులు ఐక్యంగా ఉండి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని, మత సామరస్యాన్ని కాపాడటం కోసం కార్మికులు ముందుండి పోరాడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాంతో పాటు కార్మికుల పోరాటాలకి ప్రజలు అభ్యుదయవాదులు అందరూ సహకరించి మద్దతు తెలియజెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని చేస్తున్నా. జయప్రదం చేయండి. పోరాడేటువంటి కార్మికుల పైన ప్రభుత్వాలు పోలీసులతోటి కాల్పులు జరిపి కార్మికులు చనిపోయినటువంటి దినంగా ఈరోజు కార్మికులు చనిపోయి ఈరోజు కార్మికులకు 8 గంటల పని విధానాన్ని సాధించిన సందర్భంగా ఈరోజు ఈ కార్మిక దినోత్సవం మేడే. కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మిక కర్షక ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. జయప్రదం చేయండి మేడే దినోత్సవాన్ని, జయప్రదం చేయండి కార్మిక దినోత్సవాన్ని, జయప్రదం చేయండి కార్మిక దినోత్సవాన్ని. వర్ధిల్లాలి మేడే, వర్ధిల్లాలి మేడే. నీళ్ళు వదలంటున్నాను నీకు ఫోటో తీయలేదు. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. జయప్రదం చేయండి మేడే కార్మిక దినోత్సవాన్ని, జయప్రదం చేయండి మేడే కార్మిక దినోత్సవాన్ని.
వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. అమరావతి పునఃనిర్మాణ కార్యక్రమానికి అద్దెంకి మండలం నుంచి తరలి వెళుతున్న ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారని అద్దెంకి మండల తహసీల్దార్ శ్రీచరణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దెంకి నుంచి అమరావతి పునఃనిర్మాణం కార్యక్రమానికి ప్రజలను తరలించేందుకు అర్బన్ కి 10 బస్సులు, రూరల్ కి 13 బస్సులు కేటాయించారని, మొత్తం 23 బస్సులు 1000 మందిని తరలించనున్నారని, వీరికి కావలసిన త్రాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు బస్సులోనే అందజేయడం జరుగుతుందని ఎంఆర్ఓ చెప్పారు. ఎక్కువ మంది హాజరై జయప్రదం చేయాలన్నారు. అందరికీ నమస్కారం. నేను అద్దెంకి తహసీల్దార్ని మాట్లాడుతున్నాను. రేపు అమరావతిలో జరగబో గౌరవ ప్రధానమంత్రి గారి పర్యటనలో భాగంగా అద్దెంకి పట్టణం నుండి 10 బస్సులు, అద్దెంకి రూరల్ మండలం నుంచి 13 బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బస్సులన్నీ కూడా ఆయా గ్రామాల నుంచి, ఆయా ప్రాంతాల నుంచి బయలుదేరతాయి. దీనికి పార్టీ కార్యకర్తలతో పాటు సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల వాళ్ళు, పబ్లిక్ ఎవరైనా పాల్గొనవచ్చు. ఈ కార్యక్రమానికి బస్సులో బయలుదేరే వాళ్ళతో పాటు ఒక ఏఎన్ఎం మెడికల్ సామాగ్రితో సహా అందుబాటులో ఉంటారు. అదేవిధంగా ఒక మహిళా పోలీసు మహిళలకు రక్షణగా ఉంటారు. అదేవిధంగా బస్సు మొత్తాన్ని మానిటర్ చేస్తూ ఒక సచివాలయ సిబ్బంది ఉంటారు. వీరంతా కూడా ప్రతి బస్సు వెంట వెళ్ళి వాళ్ళు క్షేమంగా దిగి మళ్ళీ పై ఎక్కి ఇళ్ళకి చేరే వరకు కూడా వీళ్ళందరూ బాధ్యత వహిస్తారు. వీళ్ళందరికీ కూడా బస్సు బయలుదేరే ముందే ఊళ్ళోనే గ్రామంలో టిఫిన్, బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా బస్సులో భోజనము, అరటికాయలు, ఓఆర్ఎస్, వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తిరిగి ప్రాణంలో కూడా వాళ్ళకి భోజనము, అదేవిధంగా అరటికాయలు, వాటర్ బాటిల్, ఓఆర్ఎస్ ఇంకేమైనా అవసరం ఉంటే అవన్నీ కూడా సప్లై చేయడం జరుగుతుంది. కావున అందరూ కూడా ఈ బస్సుల్లో వెళ్ళే వాళ్ళందరూ కూడా క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని, అదేవిధంగా ప్రధానమంత్రి గారి పర్యటన విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సింగడికొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం రాతిముఖ మండపం నిర్మాణానికి అద్దెంకి పట్టణానికి చెందిన చల్లపల్లి శ్రీనివాసరావు, వీరాంజమ్మ, వారి కుమారుడు నవీన్ కలిసి 1,116,000 రూపాయల చెక్కు రూపంలో గురువారం ఈవో తిమ్మానాయుడుకు అందజేశారు. అమరావతిలో జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభను విజయవంతం చేయాలని గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. బుధవారం వల్లికురువు మండలంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. మండలానికి ఎన్ని బస్సులు కేటాయించారు, ఎంతమందిని తీసుకుని రావాలో చర్చించారు.
అద్దెంకి మండలంలోని 26 గ్రామ పంచాయతీలలో గురువారం ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ నగదు పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. సచివాలయం ఉద్యోగులు ఇంటింటికి తిరిగి పెన్షన్ నగదు పంపిణీ చేశారు. గురువారం ఒక్కరోజు 98% పెన్షన్ పంపిణీ చేశారు. అలాగే అద్దెంకి మున్సిపాలిటీ పరిధిలో పెన్షన్ నగదు పంపిణీ కార్యక్రమం ఉదయం నుంచి ప్రారంభం కాగా సచివాలయం ఉద్యోగులు ఇంటింటికి తిరిగి పెన్షన్ నగదు పంపిణీ చేశారు. కమిషనర్ రవీంద్ర అర్బన్ లో ఎంపీడీఓ సింగయ్య గ్రామీణ ప్రాంతాలలో పెన్షన్ నగదు పంపిణీ విధానాన్ని పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు. అందరికీ నమస్కారం. అద్దంకి మండలంలో ఈరోజు పెన్షన్ పంపిణీ యథావిధిగా ఉదయం 6:30కి ప్రారంభమైంది. ఇప్పటి వరకు 6,915 పెన్షన్లకు గాను 6,328 పెన్షన్లు అంటే 91.5% పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం లోపు 98 నుంచి 99% పెన్షన్ల పంపిణీ చేయడం జరుగుతుంది. మిగిలిపోయిన పెన్షన్లన్నీ కూడా రేపు ఉదయం సంబంధిత సచివాలయంకి వెళ్ళి ఆ పెన్షన్ ధరలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మార్పును అందరూ గమనించాలి. ఇదివరకు మనం రెండో రోజు కూడా పెన్షన్ ధరలు ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఇతరత్ర డ్యూటీలు ఉండడం వల్ల మిగిలిపోయిన పెన్షన్లు పంపిణీ చేయడానికి సచివాలయంలో ఒక ఫంక్షనరీని వెల్ఫేర్ అసిస్టెంట్ కేటాయించడం జరిగింది. ఈరోజు తీసుకోలేని పెన్షన్దారులు ఎవరైనా ఉంటే రేపు సచివాలయంకి వెళ్ళి పెన్షన్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ గమనించండి. ఈరోజు పెన్షన్ల పంపిణీలో అత్యధికంగా 95% ఇప్పటికే చక్రాయపాలెంలో పంపిణీ చేశారు. అత్యల్పంగా నాగల్పాడులో 86% మాత్రమే పంపిణీ చేశారు. అందరూ పెన్షన్ పంపిణీ అధికారులు ఈరోజు సాయంత్రం లోపుగా 99% పైగా పెన్షన్ పంపిణీ పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాను. అద్దెంకి పట్టణంలోని స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో గురువారం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జెండా ఎగురవేసి మేడే గురించి వివరించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ నేడు ప్రపంచ వ్యాప్తంగా కార్మికుల సమర్థతను వారి హక్కుల పరిరక్షణకు ప్రత్యేకంగా నిలిచిన విశిష్టమైన రోజు అని, ఇది కేవలం సెలవు దినం మాత్రమే కాదు, ఇది శ్రామికుల పట్ల కృతజ్ఞతలు తెలియజేసే వారి హక్కుల కోసం పోరాటం చేసిన మహానుభావులను స్మరించుకునే రోజు అన్నారు. మనం మన సమాజానికి సేవ చేస్తున్న శ్రామికులందరికీ గౌరవాన్ని తెలపాలన్నారు. సమాన వేతనం, పని భద్రత, శ్రమ చట్టాలు అమలు కోసం ఇప్పటికీ పోరాటం కొనసాగుతుందని మేడే గుర్తు చేస్తుందన్నారు. శ్రమకు గౌరవం ఇవ్వాలని, హక్కులకు మద్దతు చెప్పాలని చంద్రశేఖర్ తెలిపారు. చట్టాలను అమానుషంగా మార్పులు చేర్పులు చేసి కార్పొరేట్ ప్రయోజనాలకు అనుగుణంగా మార్పులు చేయడానికి సిద్ధమైంది. మొదటిసారి దాన్ని వ్యతిరేకించాం. కానీ మరొక రూపంలో కార్మిక చట్టాలను లేబర్ కోడ్స్ అనేటటువంటి ఫామ్లో 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చి వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఇంకా ఇప్పుడు కొత్తగా ఐపీఎస్ క్యాడర్కి సంబంధించి ఈ మార్పు మొట్టమొదటిగా జరగడం అయింది. ఐపీఎస్ క్యాడర్లో వాళ్ళకి రిటైర్మెంట్ తర్వాత వచ్చినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బెనిఫిట్స్ని కంప్లీట్గా కాకుండా కేవలం డిఏని మాత్రమే లాంచ్ చేసే విధంగా మొదట అన్నారు. తర్వాత ఆ డిఏలు కూడా వన్స్ ఒక శాంక్షన్ అయిన తర్వాత ప్రొసీజర్ అయిన తర్వాత దాన్ని స్టాప్ చేసే విధంగా స్టాండర్డ్గా ఉండేట్టుగా వాటిని కంటిన్యూ చేసే విధంగా డెవలపర్స్లో మార్పులు చేయడం జరిగింది. ఈ మార్పులు సెంట్రల్ గవర్నమెంట్ మొట్టమొదటిసారిగా ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ స్టేట్ గవర్నమెంట్స్ అయితే ప్రస్తుతం లేవు, కానీ స్టేట్ గవర్నమెంట్స్ అన్నీ కూడా వీటిని అడాప్ట్ చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. మొదటి నుంచి కూడా ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి దాదాపుగా కొద్ది రోజుల్లో మనం కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా దానిలో భాగపడతాం. ఈ విషయాన్ని మనం అందరం గమనించి దీనికి అనుగుణంగా పోరాటం చేయకపోతే ఖచ్చితంగా మనం ఓపీఎస్లో మిగిలేటటువంటి పరిస్థితి అయితే లేకపోవచ్చు అనుకుంటున్నాను. రాబోయేటటువంటి 3-4 సంవత్సరాల్లో కుటుంబ ప్రభుత్వం దిగిపోయేలోపు ఇది జరిగే అవకాశం బాగా ఉంటుంది. కాబట్టి మనం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పోరాటాలకు సన్నద్ధం కావాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు అయినటువంటి
మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు, ప్రస్తుత రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారి జన్మదిన వేడుకలు అద్దంకి నియోజకవర్గంలో చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. పార్టీకి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి వైవి సుబ్బారెడ్డి గారు. ఆయన టీటీడీలో పనిచేసినప్పుడు ఎంతో భక్తిభావంతో చాలా చక్కగా పనిచేశారు. దేవాలయంలో ఎలా పనిచేయాలి అనేటువంటి దానికి నిదర్శనంగా ఆయన ఒక చైర్మన్గా ఆయన హోదాని ఉండే విధంగా పనిచేశారు. ఆయన సొంత నియోజకవర్గమైనటువంటి అద్దంకిలో ఆయన పుట్టినరోజు వేడుకల్ని మేము ఒక పండగలాగా పార్టీ ఆఫీసులో ఈరోజు నిర్వహించడం జరిగింది. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీకి, వైఎస్ఆర్ నాయకులకి మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేడుకలు జరుపుకుంటున్న వైవి సుబ్బారెడ్డి గారి మా పెద్ద ఆయన, అలాగే మాజీ టీటీడీ చైర్మన్ గారు, ప్రస్తుత రాజ్యసభ సభ్యులైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అద్దంకి టౌన్ పార్టీ వాళ్ళందరం కూడా కలిసి అద్దంకి నియోజకవర్గ పార్టీ ఆఫీసులో అమిరెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే కాకాని రాధాకృష్ణమూర్తి గారు అందరం కూడా టౌన్ అందరం కూడా చాలా ఏడుగా జరుపుకోవడం చాలా సంతోషదాయకం. ఈరోజు నిండు నూరేళ్లు ఆయన ఆయురారోగ్యాలతో ఉండి మంచి భవిష్యత్తు మళ్ళీ మనందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలని మరీ కోరుకుంటూ ఇలాంటి నిండు నూరేళ్లు పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.